హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణలో విద్య ఉద్యోగాల భర్తీకి సంబంధించి వచ్చినటువంటి సమాచారం అంతా కూడా ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి త్వరలో పోలీస్ ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి తెలంగాణలో 12,000 వరకు ఖాళీగా ఉన్నటువంటి పోలీస్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి అంశాల యొక్క అప్డేట్ అయితే వచ్చింది. సో 12,000 వరకు ఖాళీలు ఉండవచ్చని అంచనా వేశారు. ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధంగా అధికారులు ఉన్నట్లు ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. పోలీసు శాఖలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలకు సన్నాహాలు మొదలయ్యాయి. తాజా అంచనాల ప్రకారం 12,000 వరకు ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. కొంతకాలంగా పోలీసు శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నటువంటి విషయం తెలిసిందే. వాస్తవానికి పదవీ విరమణ ద్వారా అవుతున్నటువంటి ఖాళీలనే భర్తీ చేస్తుంటారు. 2007లో లుంబిని పార్క్, గోకుల్ చాట్ వద్ద బాంబు పేలుళ్లు జరిగాక పోలీసు శాఖను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఒకేసారి 35,000 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఒకేసారి ఇన్ని పోస్టులను భర్తీ చేయడం సాధ్యం కాదు. అందుకే దఫాలుగా నియామకం కొనసాగుతోంది. వివిధ కారణాలతో భర్తీ ప్రక్రియ వాయిదా పడుతోంది. కొత్తగా మంజూరైనటువంటి పోస్టుల చివరి దఫా నియామక ప్రక్రియ మనకి ఇక్కడ 2022వ సంవత్సరంతో పూర్తయింది. అప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి 17,000 పోస్టులను భర్తీ చేసింది. 2022లో చేపట్టినటువంటి నియామక ప్రక్రియలో ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి వారికి 2024లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. ఇప్పుడు మరోసారి భారీ ఎత్తున భర్తీకి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం కానిస్టేబుల్, ఎస్ఐ స్థాయిలో దాదాపుగా 12,000 వరకు ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ సంఖ్య ఇంకాస్త పెరిగే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతూ 2021 ఏప్రిల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఆ ఏడాది పదవీ విరమణ చేపట్టాల్సినటువంటి వారు 2024 మార్చి వరకు కొనసాగారు. సో 2024 ఏప్రిల్ నుంచి మళ్లీ ఉద్యోగ విరమణలు మొదలయ్యాయి. వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే నియామక ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని మనకి ఇక్కడ అఫీషియల్ అప్డేట్ అయితే ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే మనకి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకా సాక్షిలో మనకి GPO పోస్టులకు 6,000కు పైగా దరఖాస్తులు అని చెప్పేసి ఇచ్చారు. త్వరలోనే కలెక్టర్ కార్యాలయాల్లో స్క్రూటినీలు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గ్రామ పాలనాధికారుల GPO పోస్టులకు 6,123 మంది పూర్వ VROలు, VRAలు దరఖాస్తు చేసుకున్నారని రెవెన్యూ వర్గాల ద్వారా తెలిసింది. ఈ పోస్టుల కోసం రాత పరీక్ష రాసేందుకు సానుకూలంగా ఉన్నటువంటి వారి నుంచి గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తులు కోరగా ఈ మేరకు దరఖాస్తులు చేసుకున్నారని తెలుస్తోంది. ఈ దరఖాస్తుల్లో కొందరు 10వ తరగతి చదివినటువంటి వారు కూడా ఉన్నారని, కొందరు బయటి వ్యక్తులు కూడా ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా వచ్చినటువంటి దరఖాస్తులను VROలు, VRAల ఎంప్లాయీ ఐడీలు, విద్యార్హతల ఆధారంగా పరిశీలించి అర్హమైనటువంటి దరఖాస్తులను CCLAకు పంపుతుందని, అప్పుడు పరీక్ష రాసేందుకు ఎంతమంది అర్హులో తేలుతుందని CCLA కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నెలాఖరుకల్లా స్క్రూటినీ పూర్తవుతుందని చెప్పేసి కూడా సమాచారం. సో 6,000కి పైగా దరఖాస్తులు వచ్చినప్పటికీ అందులో అర్హులెవరు అనర్హులెవరు అనేది తేలాల్సి ఉంది. సో అర్హులైనటువంటి వారికి తర్వాత ఒక రాత పరీక్ష అయితే టీజీపీఎస్సీ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో క్వాలిఫై అయినటువంటి వారికి ఈ జీపీఓ పోస్టులు అయితే ఇస్తారు. ఈ 6,000 పోస్టుల్లో కూడా ఇంకా చాలా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అంటే 6,000 అప్లికేషన్స్లో ఇంకా తగ్గుతాయన్నమాట. ఇంకా మిగిలినటువంటి పోస్టులన్నీ కూడా కలుపుకొని 5,000+ వేకెన్సీస్తో కొత్త నోటిఫికేషన్ నిరుద్యోగుల కోసం విడుదలయ్యే అవకాశం అయితే ఉందండి. సో దీనికి సంబంధించి మేము ఫుల్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. 499 రూపీస్ కోర్సు, తెలుగు మీడియంలో ఈ ఫుల్ కోర్స్ అయితే ఉంది. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, మీరు ఖచ్చితంగా ఆ కోర్స్ అయితే తీసుకోండి. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే సిలబస్కి సంబంధించిన డీటెయిల్ వీడియో కూడా నిన్ననే చేయడం జరిగింది. సో మీరు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేసి సిలబస్ గురించి తెలుసుకోండి. ఇంకా కొత్త సీఎస్గా రామకృష్ణారావు అని చెప్పేసి ఇచ్చారు. మే 1న బాధ్యతల స్వీకరణ. ప్రస్తుతం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 30న రిటైర్ కానున్నటువంటి ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి అని చెప్పేసి ఇచ్చారు. సో ప్రస్తుత సీఎస్ అయినటువంటి శాంతి కుమారి గారు రిటైర్ అయిన తర్వాత కొత్త సీఎస్గా రామకృష్ణారావు గారు సీఎస్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. సో ఇది ఒక అప్డేటు. ఇంకా సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు, మార్కులు 10th మెమోల్లో సర్కారు కీలక మార్పులు అని చెప్పేసి ఇచ్చారు. 10వ తరగతి పరీక్షల రిజల్ట్ను సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు గ్రేడ్లు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు 10th ఫలితాల్లో మార్కులు కాకుండా కేవలం గ్రేడింగ్స్ మాత్రమే ఇచ్చేవారు. ఈ ఏడాది గ్రేడింగ్ విధానాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఫైనల్ రిజల్ట్ ఎలా ఇవ్వాలనేటువంటి దానిపై స్పష్టత ఇవ్వాలని ఎస్ఎస్సి బోర్డు, ఎస్సీఈఆర్టీ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. మెమోల్లో గ్రేడింగ్ కంటే ముందున్నట్టు మార్కులు, డివిజన్స్ ఇవ్వాలా, లేదంటే మార్కులు, గ్రేడింగ్ కలిపి ఇవ్వాలా అనేటువంటి దానిపై వివరణ కోరారు. ఈ క్రమంలో దీనిపై స్పష్టత ఇస్తూ విద్యాశాఖ సెక్రటరీ ఉత్తర్వులు ఇచ్చారు. ఇంటర్నల్ మార్కులు, ఎక్స్టర్నల్ మార్కులు, గ్రేడింగ్స్ ఇవ్వనున్నారు. చివరిలో మాత్రం మొత్తం మార్కులు ఇస్తూ మాత్రమే దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మార్కులు, గ్రేడింగ్స్ రెండు కూడా కల్పిస్తారు. ఫైనల్గా మొత్తం మార్కులతో కూడినటువంటి ఆ యొక్క మార్క్స్ మేము అయితే రావడం జరుగుతుంది. సో గ్రేడింగ్ అలాగే డివిజన్స్ ఇవ్వబోరు. మరోపక్క కో కరికులం యాక్టివిటీస్లో కేవలం గ్రేడింగ్ మాత్రమే ప్రకటిస్తారు. కాగా మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించినటువంటి 10th పబ్లిక్ పరీక్షలకు 5.09 లక్షల మంది విద్యార్థులు 5.09 లక్షల మంది విద్యార్థులు అటెండ్ అయ్యారు. ఈ పరీక్షల ఫలితాలను 1-2 రోజుల్లో వెల్లడించనున్నారని చెప్పేసి ఇచ్చారు. సో 30th ఏప్రిల్న మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో సాక్షిలో కూడా మనకి అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా అంతర్గత మార్కులు లేవు, సిలబస్ మార్పు లేదు అని చెప్పేసి ఇంటర్ బోర్డు ప్రతిపాదనలకు సంబంధించి విద్యాశాఖ బ్రేక్ వేసినట్లు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంటర్లో సిలబస్ మార్చాలని, అంతర్గత మార్కులు ప్రవేశపెట్టాలని ఎన్నో నెలలుగా ఇంటర్ బోర్డు చేసినటువంటి కసరత్తుకు బ్రేక్ పడింది. బోర్డు ప్రతిపాదనలకు విద్యాశాఖ ఆమోదం లభించలేదు అని చెప్పేసి దీనికి సంబంధించి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి ఫ్యూ అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.